వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. భయపడితే లాభం లేదు, ఎదురు తిరగాలి. ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు సమాజంలో. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికి భయాలు వేస్తాయి. చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి? రాగానే ధూళిపాల్ నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. వ్యతిరేకత ఉండొచ్చు, రాజకీయాల్లో గొడవలు ఉంటాయి, మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి, అర్థం చేసుకోగలం. కానీ ఈ స్థాయిలోనా ఇంత బెదిరింపులా, చంపేయడాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ఎవరిని పడితే వాళ్ళని కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు, ఎంత దారుణమైన పరిస్థితి. అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా, జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారు తిట్టిస్తారు, ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిజ కులాల నుంచి తిట్టిస్తారు. నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? వయసులు రాలేదా మీ దగ్గరికి? ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి, అతనికి ఓటేయిద్దని చెప్పి, ఇంకా అతను అంబటి బుర్రలికి ఓటేయిద్దని. ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే పిత్తాశాలకి. 1,60,000 మంది నిరాశ్రయులయ్యారు గిరిజనులు. వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా, లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా? పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం. కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను. ఇది ఒక్క కులమని కాదు, అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి. అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి. ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోతుంది. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున ధూళిపాల్ నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నా, మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నా. నేను పుటాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను పని చేస్తా, పని చేయనిస్తాం. అసెంబ్లీలో అందరం కూర్చుంటాం, మాట్లాడతాం, నేను బాధ్యత తీసుకుంటాం. మన జనసేన నాయకులకి బాధ్యతలు ఇస్తాం. ప్రతి మండలంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తాం. అంబటి రాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం, భవిష్యత్తులో బలమైన జనసేన నాయకుడిగా ఆయన తీర్చిదిద్దే బాధ్యత, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. అంబటి ఇంటి పేరంటే ఇలా మన అంబటి రాంబాబు కాదు, అంబటి రాయుడిని తెలియజేస్తాం భవిష్యత్తులో బయట. చేబ్రోల మండల పరిధిలో మీకు తెలిసి ఎర్ర గ్రావెల్ ఉంటుంది. జిల్లాలో ఎవరికైనా సరే ఎర్ర గ్రావెల్కి రావాలంటే మన చేబ్రోల మండల పరిధిలోని ఆ భూమి నుంచి తీసుకుంటాం. ఎకరం అనుమతి తీసుకుంటా ఉన్నారు. ఎకరం అనుమతి తీసుకొని 4 ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు. ఇది కడపల మనకి పులివెందుల జగన్కి అలవాటు. ఇది ఎకరం తీసుకొని 10 ఎకరాలు దోచేయను. 4-5 ఎకరాల్లో ఎకరం తీసుకొని 4-5 ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 అడుగులు మాత్రమే తవ్వాలి. అలాంటిది 100 అడుగులు లోతు తవ్వేస్తున్నారు. ఎవడి సొమ్ము ఇది? మట్టి, నేల, నీరు ఇది అందరి సొంతం. ఇది అడ్డగోలుగా ఒక నియంత్రణ, ఒక నియమాలతో తీయాలి. మట్టిని అడ్డగోలుగా దోచేసుకుంటా ఉన్నారు. ఈ ఎర్ర గ్రావెల్లోనే దాదాపు ఎంపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి గారి అల్లుడు, అతని అనుచరులు కలిసి 2,000 కోట్ల రూపాయలు దోచేశారు ఒక్క ఈ ఎర్ర గ్రావెల్ నుంచే. ఎవరిది సొమ్ము ఇది? మళ్ళీ ఆ సొమ్ముతోటి మన ఓట్లు కొంటారు. మళ్ళీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు, సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, ఉపాధి అవకాశాలు ఇవ్వరు, విద్యా అవకాశాలు పెంపొందింప చేయరు, మనకి మెగా డిఎస్సి రాదు, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వరు. అలాగే ఏదైనా కూర్చొని ఎవరిది పని చేయకూడదు. సంఘం డైరీ ఉంది మనకి, చిత్తూరులో కూడా అమూల్ డైరీని పట్టుకొచ్చారు. ఇక్కడ సంఘం డైరీని ముయించేద్దామని. అరే, ప్రతి ఆడపడుచు ఇంటికి చిన్నపాటి ఆసరాగా ఉంటుందని పాడి పరిశ్రమలు మెయింటైన్ చేస్తాం. ఒక్కరి సొంతం కాదు, కార్పొరేషన్లు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారు. అలాంటి డైరీల్ని మూయించేసి మొత్తం అన్నిటికీ గుత్తాధిపత్యం ఒక్కడిలాగే, ఇసుక గుత్తాధిపత్యం ఒక జేపీ వెంచర్స్ లాగే,
మొత్తం మద్యం ఒక్కడి గుత్తాధిపత్యంలాగే డైరీ కూడా, చివరికి డైరీ కూడా అందరు ఒక్కడి గుత్తాధిపత్యం కింద రావాలని ఈ క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది. నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని, మహానుభావుడైన. అవసరమైతే అతను దౌర్జన్యం మీద తిరగబడే మహానుభావుడైన అలాంటి వ్యక్తి పుట్టిన నేల ఇది. తప్పు జరుగుతున్నప్పుడు తనవాడా మనవాడా అని ఆలోచించకండి. మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి, తప్పదు. భయపడద్దు మీరు. జన సైనికులు కూడా చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారో నాకు తెలుసు. అది గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు. దేనికి? నాకే సరదా కాదు. ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా, గౌరవం ఇచ్చా, అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. నేనేమనలా మాట, తిట్టడం ఎంతసేపు నాకు. వైఎస్ జగన్ నాన్నగారితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను. తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు, తెగించి వచ్చినవాడిని. నాకు భయాలు ఉండవు. కానీ నేను ఫోన్లోనే వదిలేస్తా. ఈరోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డాన్స్లు వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పన్నులకు రావాలి. అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం. ఏది కావాలి? 60 రూపాయల మందుని 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.